హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే డోనర్ ఏరియా ఇంపార్టెంట్ అని ఎప్పుడు అంటూ ఉంటాను. కానీ డోనర్ ఏరియా చాలా బాగున్నా కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయను. మీరు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకొని అన్ని రకాలుగా రెడీ అయిన తర్వాత అయినా కూడా ఈ ఫలానా కండిషన్స్ ఉంటే మాత్రం మీ సర్జరీని పోస్ట్పోన్ చేయడం కానీ లేదా క్యాన్సిల్ చేయడం కానీ జరుగుతుంది. ఏంటి ఈ కండిషన్స్ ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 2,800 transplant surgeries and still counting. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే చాలాసార్లు చెప్తూనే ఉంటాను, డోనర్ ఏరియా చాలా బాగుండాలి. డోనర్ ఏరియా బాగుంటేనే అక్కడ నుంచి క్వాలిటీ గ్రాఫ్ట్స్ తీసుకొని ఫ్రంట్ ఏరియాలో కనుక ఇంప్లాంట్ చేసినట్లయితే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ స్టైల్ కూడా బాగుంటుంది, లెంత్ కూడా బాగా గ్రో అవుతాయి అని. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సర్జరీ దాకా వచ్చినా కూడా నేను సర్జరీని పోస్ట్పోన్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఆ కండిషన్స్ ఏంటివి అనేటివి మీకు అర్థమవుతాయి. మనం కామన్గా ఎన్కౌంటర్ చేసేది అంటే మీరు సర్జరీ అంతా ప్లాన్ చేసుకుని ఉంటారు, కానీ 1 or 2 days ముందు ఎక్కడో బయట వాటర్ తాగడము, లేకపోతే సీజన్ చేంజ్, వాట్ ఎవర్ ఫర్ ఎనీ రీజన్ మీకు కాఫ్ రావడం కానీ, కోల్డ్ ఉండడం కానీ, లేదా ఫీవరిష్గా అనిపించడం కానీ జరిగింది అనుకోండి, డెఫినెట్గా మీరు సర్జరీకి ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు. కాఫ్ ఉన్నప్పుడు సర్జరీ అలాగే చేస్తే మీరు సర్జరీ తర్వాత కనుక దగ్గుతూ ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రెషర్ పెరిగి గ్రాఫ్ట్స్ అనేటువంటి డిస్లాడ్జ్ అయ్యే అవకాశం ఉంది. ఫీవర్ ఉన్నప్పుడు ఆల్రెడీ మీ బాడీ ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్లో ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి సర్జరీ చేయడం అంత మంచిది కాదు. ఫీవర్ తగ్గిన తర్వాత కావాలంటే సర్జరీ చేసుకోవచ్చు. సో కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా, ఫీవర్ ఉన్నా మీ సర్జరీ పోస్ట్పోన్ చేస్తాను. రెండోది కూడా డిసీజెసే, కానీ ఇవి ఏంటి అంటే ఎప్పటి నుంచో డిసీజెస్ ఉంటాయి, కానీ చాలామంది చెప్పడం మర్చిపోతారు. అవేంటి అంటే సివియర్ డాండ్రఫ్ కావచ్చు, లేకపోతే సోరియాసిస్ లాంటి కండిషన్ కావచ్చు, ఇంకొన్నిసార్లు అలోపేషియా ఏరియేటా లేదా పేనుకొరుకుడు లాంటి కండిషన్ కావచ్చు. ఒకవేళ ఈ కండిషన్స్ కనుక యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి అనుకోండి, అంటే సివియర్ సెబోరిక్ డర్మటైటిస్ ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో సర్జరీ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ కంటే ఇంపార్టెంట్ సర్జరీ పీరియడ్లో చాలా రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే డాండ్రఫ్ కనుక సివియర్గా ఉంది అంటే ఆ సర్జరీని ఇమీడియట్గా పోస్ట్పోన్ చేసి ఆ పర్టికులర్ డాండ్రఫ్ సిచ్యువేషన్ని క్లియర్ అయ్యేదాకా ప్రాపర్గా మెడికేషన్ వాడి అది క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు సర్జరీకి తీసుకుంటాను. అదే కనుక సోరియాసిస్ అనుకోండి, ఫస్ట్ దానికి ప్రాపర్ మెడికేషన్ వాడి దాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకొని రావాలి. స్కాల్ప్ అంతా నార్మల్ అయిన తర్వాత అప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాను. సర్జరీ రోజున కనుక మీకు స్కాల్ప్ మీద ఇంకా సోరియాటిక్ ప్లాక్స్ ఉన్నాయి అంటే అగైన్ మీ సర్జరీని పోస్ట్పోన్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ జరుగుతుంది. దీనిలాగే అలోపేషియా ఏరియేటా అనే కండిషన్, అంటే మీకు అందరికీ తెలుసు ఇది పేను కొరుకుడు. ఇది ఉన్నప్పుడు ఇది డోనర్ ఏరియాలో రావచ్చు, లేదా స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో రావచ్చు, మీసాల మీద రావచ్చు, ఐబ్రోస్ దగ్గర రావచ్చు, కొన్నిసార్లు ఐ ల్యాషెస్ పోతాయి, కొన్నిసార్లు ఎంటైర్ బాడీలో కూడా హెయిర్ అనేటువంటిది లాస్ట్ అయిపోవచ్చు. ఇటువంటి కండిషన్ కనుక అంతవరకు తెలియక తర్వాత సర్జరీ రోజు తెలిసినా లేదా సర్జరీ కంటే ముందే దీన్ని కనుక తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా ఇది స్టేబుల్గా ఉందా లేకపోతే ప్రోగ్రెసివ్గా ఉందా అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక స్టేబుల్గా ఉండి వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో రావట్లేదు అంటే అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేయొచ్చు. బట్ అదే కనుక ప్రోగ్రెసివ్ స్టేజ్లో ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మీ సర్జరీని క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏంటి అంటే కొంతమందికి కీలాయిడ్ టెండెన్సీ అనేటువంటిది ఉంటుంది. అంటే కీలాయిడ్ టెండెన్సీ అంటే ఏంటి, చాలామందికి వాళ్ళ చెస్ట్ మీద కనుక గమనించినట్లయితే స్పాంటేనియస్గా కొన్ని నాడ్యూల్స్ ఫామ్ అయిపోతాయి, అంటే చిన్న ఉండలు లాంటివి తయారైపోతూ ఉంటాయి. వాటికి అవే ఇంకొంచెం పెద్దగా అవ్వడం కానీ, కొన్నిసార్లు ఇంకా పెయిన్ఫుల్గా లేదా ఇచ్చిగా తయారవడం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వీపు మీద యాక్నే వచ్చిన ఏరియాలో, ఇంకొంతమందికి ఇంజెక్షన్ వేసిన సైట్లో కావచ్చు, ఇంకొంతమందికి బాడీ మీద ఎక్కడైనా దెబ్బ తగిలితే ఆ ఏరియాలో నార్మల్గా మానవలసిన స్కిన్ కాస్త కొంచెం ఉండలుగా మానిపోతుంది. అంటే ఆ కుట్లేసిన ఏరియాలో నాట్స్గా ఫామ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ కనుక మీకు ఉంది అన్నట్లయితే డెఫినెట్గా మీ సర్జరీని ఆ రోజు పోస్ట్పోన్ చేసి మీకు నిజంగా ఆ కీలాయిడల్ టెండెన్సీ స్కాల్ప్ మీద ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. దానికి అవసరమైన టెస్టులు చేస్తాను. అంతేకాకుండా టెస్ట్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తాను. అంటే 100 గ్రాఫ్ట్లు తీసుకొని డిఫరెంట్ ఏరియాస్లో ఇంప్లాంట్ చేసి గ్రాఫ్ట్లు తీసుకున్న ఏరియాలో, గ్రాఫ్ట్లు ఇంప్లాంట్ చేసిన ఏరియాలో ఏమైనా
మళ్ళీ కీలాయిడ్ టెండెన్సీ కనిపిస్తుందా అనే దాన్ని నిర్ధారించుకుంటాను. ఆ టెండెన్సీ లేదు అంటే అప్పుడు కొంచెం కాషియస్గా పల్చగా మీకు సర్జరీ చేసి హెయిర్ మొలిపించే అవకాశం ఉంది. అదే గనక మీకు టెస్టింగ్ గ్రాఫ్ట్లో కీలాయిడల్ టెండెన్సీ ఎక్కువగా ఉంది అని తెలిసిందనుకోండి, మీరు ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మర్చిపోవడం మంచిది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇదేంటి అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మన జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ హెయిర్తో ముడిపెట్టుకొని కొంతమంది ఏమనుకుంటారు అంటే జస్ట్ నాకు ఈ హెయిర్ వచ్చేసిందంటే నాకు ఫలానా ఉద్యోగంలో ప్రాబ్లం ఉండదు, జస్ట్ నాకు ఈ హెయిర్ కనుక వచ్చినట్లయితే నా రిలేషన్షిప్స్ కంప్లీట్గా సాల్వ్ అయిపోతాయి, జస్ట్ నాకు ఈ హెయిర్ వచ్చేస్తే కంప్లీట్గా నేను హీరోలాగా మారిపోతాను. ఇలా ఒకవేళ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కనుక ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి నా ట్రీట్మెంట్ కంటే సైకాలజిస్ట్ ట్రీట్మెంట్ కూడా అవసరం. ఫస్ట్ వాళ్ళు సైకాలజిస్ట్ని కలిసిన తర్వాతే నేను సర్జరీ చేస్తాను. ఇదే కనుక ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే ఇమీడియట్గా అటువంటి సర్జరీని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది.